నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేసోడ. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు. సార్ నమస్తే. నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అఘోరి అమ్మతో వెళ్ళిపోయిన వర్షిని ఎటకేలకు ఫ్యామిలీకి చేరింది అనుకునే లోపే మళ్ళీ ఒక మీడియా సంస్థ ముందుకొచ్చి వాళ్ళిద్దరికీ పెళ్ళైందని, తనతోనే సహజీవనం చేస్తానని చెప్తా ఉంది. 23 ఏళ్ల ఈ అమ్మాయి మానసిక స్థితి బాగోలేదా? మొన్నటి వరకు పెళ్ళైన విషయం ఎందుకు దాచిపెట్టింది? పెళ్ళైన విషయం అంటే అది కూడా 3 సార్లు జరిగిందని తానే చెప్తుంది స్వయంగా. మరి మానసిక స్థితి బాగలేదా? అఘోరితో వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? మొన్నటి వరకు దాచిపెట్టిన విషయాన్ని ఈరోజు బయట పెట్టడానికి కారణాలు ఏంటి? మరొక విషయం, తన ఫ్యామిలీకి ఒక వెల్విషర్గా ఉన్నటువంటి విష్ణు అనే వాళ్ళ బ్రదర్గా చెప్పుకునే ఒక పర్సన్ని ఈరోజు విలన్ చేస్తూ మాట్లాడుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మానసిక స్థితి మీదనే డౌట్లు వస్తూ ఉన్నాయి. మానసిక స్థితి మనకి కొంచెం బెటర్ అవ్వాలి సమాజానికి. ఇంకా మన దేశంలో అంత మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు. కానీ మీకు అమెరికా అటు సైడ్ పోతే LGBTQ అనేది మొత్తం తయారైపోయి వాళ్ళ కోసం సెలబ్రేషన్స్, ఒక నెల రోజులు వాళ్ళ కోసమే కేటాయించడం, వాళ్ళ కోసం స్పెషల్ రైట్స్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్కడి ఎవడి ఇష్టం వాడి జీవితం, ఆ స్వేచ్ఛని మనం గౌరవించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన 23 ఏళ్ల అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ వచ్చిందా లేదా అని మాట్లాడుతున్నాం. అక్కడ అమెరికాలో 15-16 ఏళ్ళు రాగానే నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పి పంపించేస్తారు. సో హీ లెర్న్ వాట్ ద వరల్డ్ ఈస్. అప్పటి నుంచి వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ రావడం, వ్యక్తిత్వం ఏర్పడడం అని కూడా. మనం 23 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా లేదమ్మా నువ్వు అమ్మకు వచ్చివి నాన్నకు వచ్చివి మేము చెప్పినట్టే వినాలని చెప్పి అక్కడ కూర్చోబెట్టుకుని తప్పమ్మ వాడు తప్పమ్మా వీడు తప్పమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే సో అది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేజర్ మైనర్ అనే దానికి డెఫినేషన్ మారుతూ పోతున్నాయి. ఇప్పుడు మేజర్గా ఉన్న తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏదన్నా చేసుకో. అయితే ఒకప్పుడు 16 ఏళ్ళకే పెళ్లి చేసుకోవచ్చు అనేది ఉన్నింది. అంతెందుకు ఇంకో కొన్ని దేశాల్లో ఇప్పటికీ 14 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయిలు. సరే మన దేశంలో 18 ఏళ్ళు అని చెప్పి మొన్నటి దాకా అన్నారు. లేదు మీరు అన్నట్టుగానే ఇప్పుడు చాలా మంది అయ్యో 18 ఏళ్ళకి మెచ్యూరిటీ రాదు, 21 ఏళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది అని చెప్పి ఇప్పుడు 21 చేస్తున్నారు అమ్మాయిలు కూడా. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా 21 ఏళ్ళు వస్తే మెచ్యూర్డ్గా ఆలోచిస్తారని చెప్పి అది నేను కూడా కొంతవరకు ఒప్పుకుంటా. మన పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ళు వచ్చేదాకా కూడా అంటి పెట్టుకునే ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా ఇంకా చాలాసార్లు అమ్మొచ్చి ఎంత ఉందో లేదో చూస్తూ ఉంటుంది. సరే ఏదేమైనా కూడా ఒక వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. ఆ అమ్మాయికి అఘోరి నచ్చితే అఘోరితోనే వెళ్ళనివ్వండి, లేకపోతే ఇంకొకరు నచ్చితే ఇంకొకరితో వెళ్ళనివ్వండి. అది ఆ అమ్మాయి పర్సనల్ డిసిషన్. నువ్వు వాళ్ళతో ఉండాలి వీళ్ళతో ఉండకూడదు అని చెప్పే రైట్ మనకి లేదు. షీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ హర్ లైఫ్. ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం. సరే కాకపోతే ఇక్కడ ఒకటే ఒక సమస్య ఏంటి అంటే జనరల్గా నా జీవితం నా ఇష్టం అని చెప్పి ఎవడైనా అంటే నీ ఇష్టం సరే, కానీ నీ కాళ్ళ మీద నువ్వు బతకగలిగే స్టేజ్ ఉందా అనేది మనం ఇక్కడ చూడాలి. ఎవరైనా సరే మేజర్ అంటే ఊరికి ఏజ్ వల్ల రాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగిన స్టేజ్ వచ్చినప్పుడు సరే నీ ఇష్టం వచ్చిన వాడితో పోయి ఏదో ఓ రోజున వాడు వదిలేసాడు నేను, లేకపోతే ఎక్కడైనా చేశాడు, తర్వాత అయినా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే స్టేజ్ నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ యువర్ ఓన్ డిసిషన్స్. కానీ నువ్వు ఇంకా బీటెక్ కూడా కంప్లీట్ కాలేదంటున్నావు. నాకు అర్థం కావట్లేదు. 23 ఏళ్ళు అమ్మాయికి బీటెక్ కంప్లీట్ కాకపోవడం ఏంటి? జనరల్గా 20 ఏళ్ళకో 21 ఏళ్ళకో మొత్తం కంప్లీట్ అయిపోవాలి కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళి ఏదో జాబ్ చేసి వాళ్ళిద్దరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతకడానికి కాదు, ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంకా జ్యోతిర్లింగాలు గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ అఘోరి సాధన చేసుకుంటూ పూర్తిగా ఆ ఆధ్యాత్మికం వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు కోరుకునేదేమో ఒక వివాహ సంబంధంలోకి అడుగుపెట్టి నార్మల్ ఒక మహిళ ఎలా తన జీవితాన్ని ముగిస్తుందో అలా కొనసాగించాలి, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి ఉన్నంతకాలం అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. తనేమో నాకు ఇంకా మెచ్యూరిటీ వచ్చేసింది, నేను ఎవరితో అయినా సహజీవనం చేయడానికి నాకు ఆ హక్కు ఉంది, ఆ ఇష్టం నాకుంది, నా ఇష్టాన్ని నేను తీసుకుంటున్నాను, అఘోరి నచ్చింది, ఆయన జెన్యూనిటీ నచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్పింది. ఫస్ట్ ఏమో పెళ్లి అవ్వలేదు, మా ఇద్దరి మధ్య తల్లి కూతుళ్ళ సంబంధం అని చెప్పేసి ఇందాక మీరు మెచ్యూరిటీ గురించి మాట్లాడారు కాబట్టి మాట చెప్పాల్సి వస్తుంది. తను తల్లి కూతుళ్ళ సంబంధం ఇంకోటి ఏమీ లేదు, శారీరక సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. వర్షిని మీడియా ముఖంగా ఒట్లు వేయడం జరిగింది, ప్రమాణాలు చేయడం జరిగింది. కాణిపాకం గుడి దగ్గరికి వెళ్ళి సత్య ప్రమాణం చేస్తామని కూడా చెప్పారు. ఈ రోజున మీడియా ముందుకొచ్చి అదే మీడియా ముందుకొచ్చి మాకు పెళ్ళయింది ఒకసారి కాదు 3 సార్లు అయింది, ఇంకా మిగతా విషయాలు చెప్పట్లేదు, తప్పుగా మాట్లాడకూడదు, మనం కూడా మిగతా విషయాలు చెప్పట్లేదు. మరి ఈ చేంజ్ ఏంటి? కొంతమంది ఇది అంటారు కామాతురాణం నభయం నలజ్జ అని చెప్పి. సో మేబీ ఒకవేళ తనంటే ఇష్టమైన మోజైనా ఏదైనా దట్ ఈస్ హర్ పర్సనల్ డిసిషన్. అతనంటే మోజు ఉండొచ్చు, లేకపోతే
ఆవిడ చెప్తున్నట్టుగా నిజంగానే ఇంక ఏదైనా నచ్చుండొచ్చు, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి, కామ క్రోధ బాధలు అసలు అంటే ఏ ఫీలింగ్ అయినా సరే అతని మీద ఉంది, ఏదో ఒక ఫీలింగ్ ఉంది, లెట్ హర్ లివ్ హర్ లైఫ్. కాకపోతే ఇప్పుడు మీరు ఆవిడ అబద్ధాలు చెప్పుండొచ్చు చాలాసార్లు, మనకి నచ్చినది దక్కించుకోవడం కోసం చెప్పే అబద్ధాలు వేరు, మళ్ళీ మోసాలు వేరు. త్రివిక్రమ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది, అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడానికి ఏంటంటే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అవుతుందంటే. సరే ఇక్కడ ఈవిడ అబద్ధాలు ఎందుకు చెప్పింది అనేది మామూలు ఒక సాధారణ మనిషికి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనతో ఉండనివ్వడానికి ఏదో ఒక వెసులుబాటు ఎత్తుకుంటుంది. మీరు తనతో నేను శారీరక సంబంధం పెట్టుకున్నాను అని ఎప్పుడైతే చెప్తారో, సో కామంతో పోయే సిగ్గులేందనా అది ఇది అని చెప్పి ఈడ్చుకొని తీసుకొచ్చేసి ఇచ్చేస్తారు. అలా కాకుండా నేను ఒక దైవ సన్నిధానంలో ఉన్నానని చెప్పుకున్నప్పుడు ఆవిడకి ఏ రకమైన ఇది ఉండకపోవచ్చు అని ఆవిడ ఒక దీంతో డిఫెన్స్ తోటి ఆపద్ధర్మం అంటారు దాన్ని, అబద్ధం కూడా అనకూడదు, అప్పగింతలు ఇచ్చి పంపించేస్తారు అనుకున్నారా ఆధ్యాత్మిక ధర్మంలో ఉంటే. సో నేను అంటే పంపించకపోయినా వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది ఆవిడ. కాకపోతే ఏంటంటే బయట ఇమేజ్ ఇలా నిజంగానే అతనితో ఉన్నాను ఆ రకంగా అని చెప్తే అంత బాగుండదు. కాబట్టి ఒక దాన్ని ఏమంటారంటే సీయింగ్ ఈచ్ అదర్ అని ఒక ఫేజ్ ఉంటుంది. అంటే మన ఇద్దరం ప్రేమించుకుందామా వద్దా, ఇద్దరు కలిసి తిరుగుతుంటారు కొన్నాళ్ళు. తిరుగుతున్నప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోకపోవచ్చు, బట్ ఇద్దరు కలిసి ఒక కెమిస్ట్రీ నడుస్తూ ఉంటుంది. ఆ కెమిస్ట్రీలో ఏంటంటే ఈమె డిసైడ్ అవ్వదు, వీడు డిసైడ్ అవ్వడు. సరే చూద్దాం అని ఆ ఫేజ్ అయితే ఉంటుందో దాన్ని సీయింగ్ ఈచ్ అదర్ ఫేజ్ అంటారు. ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరికి ఒకళ్ళు నచ్చితే అప్పుడు ఒకళ్ళు ప్రపోజ్ చేసుకోవడం, తర్వాత లవ్ లోకి ఎంటర్ అవ్వడం, అప్పుడు బాగుంది అనుకొస్తే తర్వాత పెళ్లిగా. ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి ఫైనల్ గా. అఘోరి వీళ్ళకి వివాహ సంబంధాలు లేవని చెప్పేసి జనరల్ టాక్ అది. అయితే అఘోరీలు కూడా పెళ్లి చేసుకుంటారంటే ఇప్పుడు అఘోరి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. మరొక పక్క అమ్మాయి అబద్ధాలు చెప్తూ తెలిసి తెలియకో అడుగు వేస్తూ పోతుంది. ఇటు చదువును వదిలిపెట్టి ఫ్యామిలీ వదిలిపెట్టి అఘోరి వైపు వెళ్తుంది. అయితే పెళ్ళిళ్ళు ఉండవని కఠోర సాధనలో శివుడి ఆ పరమాత్మకి అంకితం చేసుకుంటూ అంగాన్ని కూడా అంకితం చేసేసి పరమాత్మకి పూర్తిగా ఆసాధనలో ఉండే అఘోరీలు ఈ రోజున పబ్లిక్లోకి వచ్చి ఒక పిల్లని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొని పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ ఏ విధంగా చూడాలి? నిజంగానే జెన్యూన్ అఘోరి అనుకోవచ్చా లేదా? అంటే ఆ అంశం నుంచి బయటకు వచ్చి చెప్పండి నాకు ఈ అంశం. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఫ్యామిలీని వదిలిపెట్టి. మరి ఆ అమ్మాయి మెచ్యూరిటీ నిజంగా మెచ్యూర్డ్ అనుకోవాలా, లేదంటే ఏదో అంటే ఈ చట్టాలన్నీ ఈ లొసుగులన్నీ తెలుసు అంటే ఈ 18 years దాటి వాళ్ళు ఇది చేసుకోవచ్చు, సో ఈ 18 years దాటి వాళ్ళు ఎవరితో అయినా ఉండొచ్చు, ఇవన్నీ తెలిసి ఈ రకంగా మాట్లాడుతుంది అనుకోవాలా? ఎలా లొసుగులు అనద్దు, అది ఆవిడ చట్టం, ఆవిడకి ఇచ్చిన హక్కులు. ఓకే, హక్కులే అని అనుకున్నా, ఆవిడకి తెలుసు ఆవిడ ఎలా బతకాలనుకుంటే ఆవిడని అలా బతకనివ్వాలి. బట్ ఇక అఘోరి విషయానికి వస్తే మొత్తానికి ఆయన బతకాలి. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం మనకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చాలా పెద్ద తప్పు. సీతాకోకచిలుక సినిమా చూస్తే మీకు దాంట్లో ఆ పెద్ద కుటుంబం లేకపోతే వీళ్ళు వేరే కుటుంబం వేరే అమ్మాయిని చేసుకోవడం అనేది పెద్ద ఇదనమాట, నేరం. ఇచ్చి కొట్టేసేవాళ్ళు, లేకపోతే రెడ్డి గారి అమ్మాయి రాజుగారి అమ్మాయిని ఒక SC ST ఎట్లా ప్రేమిస్తారా అని చెప్పి ఇలా రకరకాలుగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారింది. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. అంతెందుకు పంచములు అని చెప్పి ఊరవతలు పెట్టిన వాళ్ళని వాళ్ళు ఊళ్ళోకి వస్తే వచ్చి కొట్టేవాళ్ళు. అగ్రహారాల్లోకి వాటికి నువ్వు ఎట్లా వస్తావురా అని చెప్పి, ఊరు బయట ఉండాలి, మనిషి వస్తుంటే చెప్పులు పెట్టుకుని తిరగాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అఘోరీలు అనేవాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారనేది మనకి ఒక ప్రిఫిక్స్డ్ నోషన్ ఉంది. ఇది ఏ చట్టంలోనూ లేదు, ఒక చట్టంలో లేదు ఇది. అఘోరీ వాళ్ళు ఇలాగే ఉండాలి, సాములోరు ఇలాగే ఉండాలి అని. మేబీ హీజ్ ఎ పాత్ బ్రేకింగ్ గై, టార్చ్ బేరర్ వచ్చేమో, 30 ఏళ్ళకి ఒకసారి వచ్చే టార్చ్ బేరర్ ఈయనేమో, మనకి ఏం తెలుసు. ఆయనకి దాంట్లో ఏం చెప్తుంది అనే దానికి లీగల్ వాలిడేషన్ లేదు కాబట్టి. సరే వాళ్ళు అంటారు చాలా మంది, మా పేరు ఎందుకు బద్నాం చేస్తావు, మేమందరం మాకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది అఘోరీలకి, నువ్వు ఆ పేరు పెట్టుకొని ఇది చేయొద్దు అని చెప్పి వాళ్ళు అనొచ్చు. బట్ దానికి లీగల్ శాంటిటీ ఏముంది? ఈ పేరు ఎవరు వాడకూడదు అని రూల్ లేదంటారు. బేసికలీ ముందు కొంతవరకు ఏంటంటే కాశీలో ఆ ఖండపీఠం ఏదో ఉంటుంది, దాంట్లో అఘోరి అనేవాళ్ళు అక్కడే ఉండాలని ఏముంది, అఘోరి అనేవాళ్ళు అక్కడే ఉండాలని ఏముంది. ఈయన ఇష్టం, ఈయన అదే సాధన వేరే చోట చేసుకోవచ్చు, ఈయన వేరే మతం కావచ్చు. మీకు దాన్ని ఏమంటారంటే ఒకప్పుడు అందరూ బ్రాహ్మలు ఉండేవాళ్ళు, బ్రాహ్మల్లో ఒక ఆయన వచ్చారు, అడ్డబొట్లు కాదు నిలువు బొట్టు అని చెప్పి, అప్పటిదాకా లేనిది కొత్తగా వచ్చిందనమాట. ఇప్పుడు అందరూ కూడా వైష్ణవులు అని చెప్పి నిలువు బొట్టు పెట్టుకొని మేము విష్ణుమూర్తిని నమ్మేవాళ్ళం, మీరు శివుడిని నమ్మేవాళ్ళు
రాయని మాత్రం కంటే అని చెప్పి కొట్టుకున్నారు. ఒకళ్ళు యుద్ధాలు జరిగిపోయినా ఒక రాజు దీనికి సపోర్ట్ చేస్తే ఒక రాజు దీనికి సపోర్ట్ చేస్తే ఇంత పెద్ద ఇది వచ్చేసింది. సో మేబీ ఈయన కూడా ఒక టార్చ్ బేరర్, ఈయన కొత్త ఇది స్టార్ట్ చేసి అఘోరీలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఓకే, ఈయన ఒక అఘోరీలో ఈయన ఒక టార్చ్ బేరర్, పబ్లిక్ వాళ్ళు వచ్చి అంటే జన సంచారంలో తిరగచ్చు, అఘోరీలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఈయన ఒకటి కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. మరి అమ్మాయి విషయం ఏంటి? అమ్మాయి ఇష్టం కదండి. అంతేనా? అబ్సల్యూట్లీ ఆవిడ అఘోరీ అయితే ఆవిడకి ఇష్టమైతే ఆయనతో ఉండొచ్చు, లేదు రేపు ఇష్టం లేదనుకుంటే కూడా వచ్చేసేయచ్చు. ఒకటేంటంటే ఇక్కడ పెళ్ళి అయ్యింది అని ఆవిడ చెప్పడానికి 3 సార్లు పెళ్ళి అయింది, 2 సార్లు పెళ్ళి అయింది. సరే మామూలుగా 3 ముళ్ళు అంటారు, బట్ ఒక్కొక్క ముడి ఒక్కొక్కసారి వేసారా, ఆ రకంగా 3 సార్లు పెళ్ళి జరిగినాయి మనకి. బట్ వాట్ ఎవర్, ఆ పెళ్ళిగా పరిగణిస్తారా అనేది కూడా మనం ఒకటి చూడాలి. ఎందుకంటే రేపు కొన్నాళ్ళ తర్వాత ఈవిడ ఈ నచ్చకో ఏదో చేసి వచ్చేయచ్చు. అదే ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే ట్రాన్స్జెండర్లు పెళ్లి చేసుకోవడానికి మరి లీగల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని అఘోరిని అడిగితే ఉన్నాయండి, సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి అఘోరి చెప్పడం జరుగుతుంది. నేను అందుకనే అన్న చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని వీరి రకంగా తయారవుతున్నారా, నిజంగానే జెన్యూన్ అఘోరిలా అనేది ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ట్రాన్స్జెండర్లో ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఒక ట్రాన్స్జెండర్లో కూడా మనకి ఈ LGBTQ ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. సో సరే, ఒక మనిషి అబ్బాయిగా ఉండేవాడు అమ్మాయిగా మారిపోయి ఇప్పుడు ఆయన అమ్మాయిగానే ఉన్నవాడు, ఒక అమ్మాయిని నార్మల్ అమ్మాయి న్యాచురల్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళకున్న రైట్స్ ఏంటి, వీళ్ళకి చట్టబద్ధంగా ఇది చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవచ్చు, తర్వాత అబ్బాయి కూడా పెళ్లి చేసుకోవచ్చు ఇవాళ రేపట్లో. అలాగే ఇలా ట్రాన్స్జెండర్ కూడా ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా నయం మనకి ప్రస్తుతం ఉన్నది అంతే, మనిషి జంతువును కూడా పెళ్లి చేసుకోవచ్చు అనే రోజు కూడా రావచ్చాము. స్వేచ్ఛ, వాడిష్టం. కాకపోతే జంతువుకి మనసు లేదు కాబట్టి ఇంకా ఇది లేదు. జంతువు కూడా ఎప్పుడైతే మనసు ఉండి నేను ప్రేమిస్తానని పెళ్లి చేసుకోవచ్చు అక్కడ అదే అక్కడ మోసపోతే మనిషే మోసపోవాలి తప్ప జంతువు మోసపోవడం శారీరకంగా మోసపోవడం తప్పితే మన లేదు. ఇప్పుడు మేబీ జంతువులకు కూడా IQ లెవెల్స్ పెరిగి మాట్లాడే స్టేజ్ వచ్చి చెప్పగలిగే స్టేజ్ వచ్చినప్పుడు ఆ సినిమాలు కూడా వస్తున్నాయి. మీకు తెలుసో లేదు, దాని పేరు ఏదో ఉంది మర్చిపోయాను, హోటల్ ట్రాన్స్సిల్వేనియా అని ఒకటి ఉంటుంది, హోటల్ ట్రాన్స్ఫర్ ఏదో సంథింగ్. ఫైనల్ గా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అంటే తన మేజరు తన ఇష్టానుసారం తన జీవితం తన గడిపే అవకాశం ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులు వదిలేసుకోవాలంటారా, లేదంటే మారి వర్షినియే తన తల్లిదండ్రులకి చేరువుగా రావాలంటారా? ఫైనల్ గా మీ ఒక మాట చెప్పండి. మారితే ఆవిడ రావచ్చు, తప్పేం లేదు. ఆవిడ మార్పు వచ్చినప్పుడు మరి తల్లిదండ్రులు కూడా రామాన్ని స్వాగతించే ఇది ఉండాలి. లేదు మా జీవితాన్ని అంతా పరువు అంతా రోడ్డును పడేసావు, మొహం చూపించుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తావు, మా పరువు తీసావు అని చెప్పేది. అంటే ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, తను ఒకవేళ రేపు పొద్దున అఘోరి నచ్చకపోతే తిరిగి వచ్చేయచ్చు అన్నారు కదా. ఆ సిచ్యువేషన్ రాకముందే ఇది జరగబోతుంది భవిష్యత్తులో, ఎందుకంటే పెళ్ళి అవ్వలేదు. లెట్ హర్ ఎక్స్ప్లోర్ ట్రై చేయనివ్వండి. ఎందుకంటే తల్లిదండ్రులు కదా, జీవితం క్లోజ్ అయ్యే టైం కి నువ్వు రిలీజ్ అయ్యి బయటకు వచ్చినా జీవితం వృధా అయిపోతుందని. ఎక్కడున్నారండి మీరు? ఇప్పుడు మనిషి లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవట్లేదు. మన సినిమా యాక్టర్లు ఎంతమందిని పెళ్లి చేసుకోవట్లేదు? ఈ రకంగా ఇష్యూలు జరిగిన వాళ్ళని ఎవరైనా ఏమో ఏ మహానుభావుడైనా ఉండొచ్చు, లేకపోతే చెప్పలేం కదా. సెన్సేషన్ కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఏదేమైనా కూడా ఆవిడ రియలైజ్ అయ్యి కొన్నాళ్ళకి తిరిగి వచ్చినప్పుడు ఒకటే ఒక హక్కు, తల్లిదండ్రులకి నిరాకరించే హక్కు ఉంది. పెద్ద మనసుతోటి సాధారణంగా పోన్లేమో తప్పు తెలుసుకున్నారా అని చెప్పే హక్కు కూడా ఉంది. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు అనే హక్కు అయితే లేదు. లెట్ హర్ ఎక్స్ప్లోర్. నేను అనేది ఆవిడ ఆయనలో ఏదో నచ్చింది, వెళుతోంది, ఆవిడ జీవితం, ఆవిడకి ఎంజాయ్ చేసే హక్కుని ఇవ్వండి. కొన్నాళ్ళ తర్వాత వాడు అదహా లేకపోతే వాడు మంచివాడు కాదని తెలిసింది, వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సరే అప్పుడు కూడా పెద్ద మనసులో కూర్చున్న తర్వాత కొన్నాళ్ళు కామ్గా ఉంటుందో, లేకపోతే తర్వాత ఇంకోటి ఎవడైనా నచ్చితే చేసుకుంటుంది, తప్పేముంది. అయితే వీళ్ళిద్దరికి మధ్య ఇప్పటిదాకా మనం పెళ్లి గురించి మాట్లాడాం. మరి విడాకుల పరిస్థితి ఏంటి? LGBTQలో విడాకులు ఎలా ఇస్తారు? దీనికి ఏంటిది? ఒకవేళ దీంట్లో మళ్ళీ భరణం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మగాళ్ళని టార్చర్ చేస్తారు కదా, విడిపోతే నువ్వు ఎంతో దగ్గర ఉన్న కారు అవి పుర్రెలు ఇవన్నీ చెప్పేసి వర్షనికి ఇచ్చేసి వెళ్ళిపోవడం భరణం కింద అని చెప్పేసి. ఆ భరణం అంటే ఇప్పుడు ఆ భరణం ఈయన ఇవ్వాలా ఈవిడ ఇవ్వాలా? ఇప్పుడు ఇద్దరు లేడీసే కదా, కాబట్టి ఎవరు ఇవ్వాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. బట్ ఎవరి దగ్గర పొసెషన్ ఎక్కువగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత రావడం ఇట్లాంటివి ఐ డోంట్ థింక్ దే ఆప్ట్ ఫర్ దట్. అంతవరకు ఏదేమైనా సరే వాళ్ళ పేరెంట్స్
ఫైనల్గా మన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు చాలాసేపు ట్రై చేస్తారు మార్చడానికి, ఇంకా కాదు అన్నప్పుడు సర్లేరా అఘోరించు అంటారు. సో అఘోరించు అనే పదానికి అసలైన అర్థం అంటే అఘోరితో ఉండడం అనేది ఓకే ఇప్పుడు ఇక్కడ దొరికింది. రైట్ థ్యాంక్ యూ.